హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచాను. ఈరోజు నాగుల చవితి అనేసి పుట్టకు పాలు పోయడానికి అయితే వెళ్తున్నాము, నేను మా అమ్మ. కాబట్టి ఇంట్లో పూజ అంతా ముగించుకొని పుట్టకైతే పాలు పోయడానికి అయితే వెళ్ళాలి. సో మేము ఎలా జరుపుకుంటాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. కాబట్టి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఇప్పుడైతే బ్రష్ చేసి స్నానం చేసి ఇంట్లో పూజ చేయాలి. సో పూజ ముగించుకొని పుట్టకైతే పాలు పోయడానికి అయితే వెళ్ళాలి. సో మీకు అన్నీ చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడే స్నానం అయితే చేశాను. సో ఇంట్లో పూజ చేయాలి. చూడండి, పూజ చేయాలి, అన్నీ అలంకరించుకోవాలి పూలతోనూ. ఓకే, మీరు చూస్తూ ఉండండి. ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయింది. చూడండి, నేను నా స్టైల్లో పూజ ఎలా చేశాను అనేది. పుట్టకు పాలు పోయడానికి మా అమ్మ అయితే అన్ని సిద్ధం చేసింది. ఇప్పుడే పిండిన ఆవు పాలు, నువ్వుల లడ్డులు, చేతి కట్టుకోవడానికి దారిలో ఆకులు ఒక్కలు. ఇదంటే నాకు చాలా ఇష్టం. ఫ్రెండ్స్, మేమైతే పుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా అమ్మ అన్ని తీసుకొని ఆల్రెడీ ముందు వెళ్ళిపోతుంది. నేను వెనకాల వాటర్ తీసుకొని వెళ్తున్నాను. సో మీ సైడు ఎలా చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి. చూసా కనిపిస్తుందా, మా ఊరు చివరిలో ఉంది పుట్ట అయితే, పొలాల మధ్యలో. సో మా ఊరు వాళ్ళందరూ కూడా అక్కడికే వస్తారు పాలు పోయడానికి ప్రతి నాగుల చవితి రోజు. మేము పండుగ రోజు పోయికోకుండా శుక్రవారం రోజు పోస్తున్నాం, మంచి రోజు అనేసి. సో ఫైనల్గా అయితే పుట్ట దగ్గరికి అయితే వచ్చాము. కనిపిస్తున్న పుట్ట అయితే మా అమ్మ ఆల్రెడీ వెళ్ళారు. సో నేను కూడా దగ్గరికి వెళ్ళి మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ పొలాల మధ్య ఉంది పుట్ట అయితే. కనిపిస్తుందా మా ఊరు, అదే అక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా, అదే మా ఊరు అయితే. సో ఊరు చివరిలో ఉంది పుట్ట అయితే, పొలాల మధ్యలో. చొప్పు మా ఎందుకు చేసేది అట్లా మట్టితో? అక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, 5 మట్టితో అలా తయారు చేసి పెడతారంట. మా అమ్మని అడిగితే చెప్పట్లేదు. ఇంకొకటి, నైట్ వర్షం పడినందువల్ల హోల్స్ బొక్కలన్నీ బూడిపోయాయి. చూడండి, ఫైనల్గా పుట్టనైతే అలంకరించడం అయితే అయిపోయింది. పసుపు కుంకుమతో బొట్లు పెట్టి పూలతో అలంకరించి పెట్టేసాము, నేను మా అమ్మ కలిసి. సో ఫైనల్గా ఇంటి దగ్గర నుంచి చేసుకొని వచ్చిన నువ్వుల లడ్డులు, తర్వాత బెల్లము బియ్యం పిండితో చేసిన తీపి వస్తువు అయితే అక్కడ పెట్టేసాం. చూడండి,
ఫ్రెండ్స్ అయితే చూస్తున్నారు కదా పంచలవంగాలతో చేసిన నాగుపడగలు. సో నాకు చిన్నప్పుడు పాములు కనిపిస్తున్నాయి అనేసి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి అడుగుంటే ప్రతి నాగుల చవితికి పంచలవంగలతో చేసిన నాగుపడగలు అయితే పుట్టలకైతే వదలండి అని చెప్పారు. సో అందుకని ప్రతి నాగుల చవితికి అయితే మేము ఇలా పంచలవంగాలతో చేయించిన నాగుపడగలు పుట్టలకైతే వదలాలి నేను. సో నేనైతే వదిలేసాను పుట్టలకి నాగుపడగలైతే. సో ఇంటికి వెళ్ళే సమయం అయితే అయ్యింది, ఇంటికైతే త్వరగా వెళ్ళాలి. ఒక నిమిషం, పాలు పోయకుండానే ఇంటికి వెళ్ళాలి అని అంటున్నా. పాలు పోయాలి ఫస్ట్. నెక్స్ట్ మా అమ్మ పోస్తున్నారు పాలు. ఇదండి ఫైనల్గా అయితే పుట్ట దగ్గరికి వచ్చి అంత డెకరేషన్ చేసి పూలతో అలంకరించి అన్నీ అయితే అయిపోయాయి. పాలు కూడా పోయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదేంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా మీ సైడ్ కూడా చేతికి ఇలా కట్టుకుంటారో లేదో కూడా కామెంట్ చేయండి. ఇదైతే తినాలంటే మా అమ్మ నాకు ఇచ్చారు, తింటున్నా. సో చూస్తున్నారండి ఫైనల్గా అయితే అంత కంప్లీట్ అయిపోయింది. ఇంటికైతే వెళ్తున్నాం. మా అమ్మ ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు చూడండి. ఇదండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇదే అండి, నాకు నువ్వుల లడ్డు అంటే చాలా ఇష్టం అండి. చాలా తినేస్తాను నువ్వుల లడ్డు అంటే. ఓకే అండి, ఇంటికైతే వెళ్తున్నాను. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.